డ్యూన్ పార్ట్ చూసిన వాళ్ళకి ఆ సీన్ ఖచ్చితంగా గుర్తుంటుంది. అదే పాల్ అట్రేడీస్ ఒక పెద్ద శాండ్ వామ్ మీదకెక్కి రైడ్ చేసే సీన్. అబ్బా, అది చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. అది ఒక రకమైన సినిమాటిక్ మ్యాజిక్. కానీ ఆ మ్యాజిక్ వెనకున్న టెక్నిక్ ఏంటి? అసాధ్యం అనిపించే ఆ సీన్ని వాళ్ళు ఎలా తీయగలిగారు? సరే, ఈరోజు దాని వెనకున్న రహస్యాన్ని మనం తెలుసుకుందాం. సో ఫిల్మ్ మేకర్స్ ముందున్న అసలు ఛాలెంజ్ ఇదే. అసాధ్యమైన ఒకదాన్ని తెరపై చూపించాలి. అది ప్రేక్షకులు ఇది నిజమేనేమో అని నమ్మేంత రియలిస్టిక్గా. ఇది సింపుల్గా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడేసి తీసేసే విషయం కాదు. అంతకు మించి చాలా ఉంది. ఇక్కడ డైరెక్టర్ డెనీ విలిన్యూవ్కి ఒక పెద్ద సవాలే ఎదురైంది. ఒక్కసారి ఊహించుకోండి, కథ ప్రకారం పాల్ అట్రెడీస్ ఏం చెయ్యాలి? ఒక భయంకరమైన ఎడారి తుఫాను, అందులో గంటకు దాదాపు 70 మైళ్ల స్పీడ్తో వెళ్తున్న శాండ్ వామ్, దానిమీదికి దూకాలి. దీన్ని కెమెరాలో క్యాప్చర్ చేయడమంటే మాటలు కాదు. దీన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం. మనకు తెరపై ఏం కనిపించాలి? 1. యాక్టర్ టిమోథీ షాలమే, పాల్ అట్రీడీస్గా. 2. యాక్షన్, అంటే కదులుతున్న శాండ్ వామ్ మీదకు దూకడం. 3. స్పీడ్, అది కూడా మామూలు స్పీడ్ కాదు, హైవే స్పీడ్. ఇక 4వది ఆ ఎన్విరాన్మెంట్, అంతా గందరగోళంగా ఉన్న ఎడారి తుఫాను. ఈ 4గింటిని ఒకే ఫ్రేమ్లో కలపడమనేది ఒక పెద్ద టెక్నికల్ పజిల్ లాంటిది అమ్మాట. మామూలుగా అయితే ఇలాంటి సీన్స్కి హాలీవుడ్లో ఒకటే సొల్యూషన్, అదే గ్రీన్ స్క్రీన్. కానీ డ్యూన్ విషయంలో ఈ స్టాండర్డ్ పద్ధతి ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకే వాళ్లు దాన్ని వాడకూడదని డిసైడ్ అయ్యారు. అసలు ఎందుకు, ఏంటా సమస్య చూద్దాం. ఆ సమస్యకు ఒక టెక్నికల్ పేరుంది, గ్రీన్ స్పిల్. సింపుల్గా చెప్పాలంటే, గ్రీన్ స్క్రీన్ ముందు యాక్టర్ని పెట్టినప్పుడు ఆ గ్రీన్ కలర్ లైట్ యాక్టర్ స్కిన్ మీద, బట్టల మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మొత్తం షాట్ ఒక రకమైన పచ్చరంగులో, చాలా ఫేక్గా, ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. రియాలిజం మొత్తం పోతుంది. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రీన్ స్క్రీన్ లైట్ ఎలా ఉంటుంది? కూల్గా, కొంచెం గ్రీనిష్గా, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కానీ నిజమైన ఎడారిలో లైట్ ఎలా ఉంటుంది? చాలా వేడిగా, ఆరెంజ్ కలర్లో, చాలా హార్ష్గా ఉంటుంది. ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్ అన్నమాట. వీటిని కలపాలని చూస్తే అది ఫేక్ అని ఇట్టే తెలిసిపోతుంది. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మొదటి స్టెప్ స్టూడియోలో షూటింగ్ చేయడం కాదు. టీం మొత్తం నేరుగా జోర్డానియన్ ఎడారిలోకి వెళ్ళింది. అక్కడికెళ్ళి ఒక భారీ ఫిజికల్ మెషీన్ని తయారుచేశారు. వాళ్లు తయారుచేసిన ఆ యంత్రానికి ఒక ముద్దు పేరు కూడా పెట్టారు, ది డాగ్ కాలర్. ఇది ఏదో ఊరికే కదిలే ప్లాట్ఫామ్ కాదు, అదొక కాంప్లెక్స్ ఇంజనీరింగ్ మార్వెల్. దాని సైజ్ ఎంతుంటుందో తెలుసా? 24 అడుగుల వెడల్పు. అంటే దాదాపు ఒక చిన్న ఇల్లు అంత పెద్దది. యాక్టర్ అంత పెద్ద కదులుతున్న మెషిన్ మీద నిలబడి బ్యాలెన్స్ చెయ్యాలి. ఆ డాగ్ కాలర్ ఊరికే కదలడం కాదు, అది నిజంగా ఒక శాండ్ వామ్ లాగే బిహేవ్ చేసింది. వామ్ స్కిన్ ఎలా కదులుతుందో ఆ మూమెంట్ని ఇమిటేట్ చేసింది. ఆ జీవిలాగే పక్కకు ఒరిగేది, టర్న్ అయ్యేది. ఇక హై స్పీడ్లో వెళ్తున్న ఫీల్ కోసం భయంకరంగా వైబ్రేట్ అయ్యేది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం స్క్రీన్ మీద టిమోథీ షాలమే ఫేస్లో చూసే ఆ కష్టం, ఆ స్ట్రగల్, అది యాక్టింగ్ కాదు, అది రియల్. ఆ మెషిన్ అతన్ని అంతలా ఊపేస్తుంటే అతను బ్యాలెన్స్ కోసం నటించడం లేదు, నిజంగా బ్యాలెన్స్ చేయడానికి ఫైట్ చేస్తున్నాడు. సరే, యాక్టర్ మూమెంట్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. కానీ లైటింగ్ ప్రాబ్లం ఇంకా ఉంది. ఇప్పుడొస్తుంది అసలు మ్యాటర్. సొల్యూషన్లో రెండవ, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన భాగం, విజువల్ ఎఫెక్ట్స్ లైటింగ్లో ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. వాళ్ళేం చేశారంటే, గ్రీన్ స్క్రీన్కి బదులుగా శాండ్ స్క్రీన్స్ అనే వాటిని కనిపెట్టారు. ఐడియా చాలా సింపుల్, కానీ బ్రిలియంట్. ఇవి పెద్ద పెద్ద ప్యానెల్స్. వాటికి ఎడారి ఇసుక ఏ కలర్లో ఉంటుందో అచ్చం అదే కలర్ వేశారు. బ్లూ లేదా గ్రీన్ స్క్రీన్లకు బదులు వీటిని వాడారు. దీని వెనక ఉన్న సైన్స్ చాలా సింపుల్ అండ్ క్లెవర్. ఆ ఎడారిలో ఉన్న అసలైన సూర్యుడు లైట్ ఈ శాండ్ స్క్రీన్ల మీద పడుతుంది కదా, ఆ లైట్ యాక్టర్ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే, యాక్టర్ మీద పడిన లైటింగ్ 100% న్యాచురల్గా ఆ ఎడారి వాతావరణానికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అయితే ఈ కొత్త టెక్నిక్ వల్ల విఎఫ్ఎక్స్ టీమ్కి పని చాలా పెరిగింది. ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఒక్క క్లిక్తో తీసేస్తుంది. కానీ ఇక్కడ శాండ్ స్క్రీన్ ఉంది. సో వాళ్ళు యాక్టర్ని బ్యాక్గ్రౌండ్ నుంచి వేరు చేయడానికి ఫ్రేమ్ బై ఫ్రేమ్ మాన్యువల్గా కట్ చేయాల్సొచ్చింది. ఈ ప్రాసెస్నే రోటోస్కోపింగ్ అంటారు.
ఇది వేల గంటల కష్టం, కానీ ఆ పర్ఫెక్ట్ షాట్ కోసం వాళ్ళు ఆ కష్టానికి సిద్ధపడ్డారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర రియలిస్టిక్ యాక్టర్ మూవ్మెంట్ ఉంది, పర్ఫెక్ట్ న్యాచురల్ లైటింగ్ ఉంది. ఇక ఈ ముక్కలన్నింటినీ కలిపి ఆ ఫైనల్ ఎల్యూజన్ని, ఆ మ్యాజిక్ని ఎలా క్రియేట్ చేశారో చూద్దాం. ఇక్కడే ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, డిజిటల్ ఆర్ట్ ఒకటవుతాయి. ఆ తుఫాను, ఆ వేగం ఫీల్ రావాలంటే కేవలం సీజీఐ డస్ట్ వేస్తే సరిపోదు. అందుకే వాళ్ళేం చేశారంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఫ్యాన్స్తో గాలిని వదిలారు. దాంతోపాటు డస్ట్ క్యానన్స్ అని పిలిచే మెషీన్స్తో నిజమైన ఇసుకని, దుమ్ముని యాక్టర్ మీదికి షూట్ చేశారు. దీంతో ఆ గందరగోళ వాతావరణం చాలా రియలిస్టిక్గా క్రియేట్ అయింది. అసలు నిజమైన దుమ్ము ఎందుకు వాడాలి? ఎందుకంటే నిజమైన దుమ్ము గాలిలో ఉన్నప్పుడు లైట్ని పట్టుకునే విధానం వేరు. అది చిన్న చిన్న నీడల్ని క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పొగమంచులో కార్ హెడ్లైట్స్ వేస్తే లైట్ ఎలా కనిపిస్తుందో అలా అన్మాట. ఈ ఎఫెక్ట్ని సీజీఐతో రీక్రియేట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. సో ఫైనల్గా ఆ షాట్ని విడదీసి చూస్తే యాక్టర్ మూమెంట్ రియల్ డాగ్ కాలర్ రిగ్ వల్ల, లైటింగ్ రియల్ శాండ్ స్క్రీన్ వల్ల, ఆ దుమ్ము గాలి కూడా రియల్ డస్ట్ క్యానన్స్ వల్ల. ఇక కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడింది దేనికంటే కేవలం ఆ శాండ్వామ్ బాడీకి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి మాత్రమే. ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. యాక్టర్ మీదున్న లైటింగ్, మూవ్మెంట్, దుమ్ము ఇవన్నీ ఫిజికల్గా రియల్ కాబట్టి మన బ్రెయిన్ ఆ సీజీఐ వామ్ని కూడా రియల్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రెండిటినీ వేరు చేసి చూడలేదు. అందుకే ఆ సీన్ మనల్ని అంతలా నమ్మిస్తుంది. సరే, ఇంత టెక్నాలజీ, ఇంత కష్టం, ఇదంతా ఎందుకు? ఈ ఇన్నోవేషన్ వెనుకొన్న అసలు పర్పస్ ఏంటి? ఈ కష్టమంతా ఏదో టెక్నాలజీ గొప్పతనం చూపించుకోటానికి కాదు. దాని వెనుక ఉన్న ఒకే ఒక ఉద్దేశ్యం, చూస్తున్న ప్రేక్షకుల్ని ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్లడం. వాళ్ళు చూస్తున్నది ఒక సినిమాని మర్చిపోయి ఆ సీన్లో వాళ్లు కూడా ఉన్నారనే ఫీలింగ్ని కలిగించడం కోసం. చివరిగా చెప్పాలంటే ఈ ఒక్క సీన్ చాలు మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటో చెప్పడానికి. ఇది ఆర్ట్ మరియు ఇంజనీరింగ్ల పర్ఫెక్ట్ బ్లెండ్. ఒక డైరెక్టర్ విజన్ని, దాన్ని నిజం చేసే టెక్నికల్ బ్రిలియన్స్ని ఇది మనకు చూపిస్తుంది. సో చివరిగా ఒక ప్రశ్న. ఒక సినిమాలోని మ్యాజిక్ వెనుక ఉన్న సీక్రెట్ తెలిసిన తర్వాత దాన్ని చూసినప్పుడు కలిగే ఆ వావ్ ఫీలింగ్ ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా? మీరేమనుకుంటున్నారు?